మహేష్ బాబు పోకిరి సినిమా ఎప్పుడైతే చేశాడో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం మహేష్ బాబు స్టైల్ ను కాపీ చేసి కంత్రి అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ డెలివరీ మొత్తం మహేష్ బాబు లాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ భారీగా డీలా పడ్డాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చుకున్నాడని అనుకున్నప్పటికీ ఎన్టీఆర్ ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. మంచి నటుడు అయినప్పటికీ అవతలి వాళ్ళని ఇమిటేట్ చేయడం వల్ల ఆయన తన నటనలోని సహజత్వాన్ని కోల్పోయాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే జూనియర్ ఎన్టీఆర్ మరోసారి టాప్ హీరోగా మారతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు రాబోయే రోజుల్లో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేయాలి. లేకపోతే మాత్రం ఇప్పటికే తన తోటి హీరోలందరూ అతన్ని బీట్ చేసి ముందుకు దూసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అందుకోవడం చాలా కష్టతరం అవుతుంది. ఇక ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా విషయంలో కూడా ఆయన స్పెషల్ కేర్ తీసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు పోకిరి సినిమా ఎప్పుడైతే చేశాడో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం మహేష్ బాబు స్టైల్ ను కాపీ చేసి కంత్రి అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ డెలివరీ మొత్తం మహేష్ బాబు లాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ భారీగా డీలా పడ్డాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చుకున్నాడని అనుకున్నప్పటికీ ఎన్టీఆర్ ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. మంచి నటుడు అయినప్పటికీ అవతలి వాళ్ళని ఇమిటేట్ చేయడం వల్ల ఆయన తన నటనలోని సహజత్వాన్ని కోల్పోయాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే జూనియర్ ఎన్టీఆర్ మరోసారి టాప్ హీరోగా మారతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు రాబోయే రోజుల్లో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేయాలి. లేకపోతే మాత్రం ఇప్పటికే తన తోటి హీరోలందరూ అతన్ని బీట్ చేసి ముందుకు దూసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అందుకోవడం చాలా కష్టతరం అవుతుంది. ఇక ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా విషయంలో కూడా ఆయన స్పెషల్ కేర్ తీసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది.